सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। శ్రీ శంకరాచార్యుల వారిచే భాష్యం ఇవ్వబడిన అమృత బిందు ఉపనిషత్తు గురించి చిన్మయ మిషన్కు చెందిన శ్రీ అపరాజితానంద స్వామి వారిచ్చిన ఆంగ్ల ప్రసంగం ఇక్కడ తెలుగులోకి అనువదించబడింది. స్వామీజీ తమ అపారమైన ప్రేమతో ఎన్నో ఉదాహరణలతో విషయాలను పునరావృతం చేస్తూ శ్రోతల గుండెల్లో హత్తుకుపోయేలా బోధించారు. మనమంతా కలిసి ఈ అమృతాన్ని ఆస్వాదిద్దాం. అమృత బిందు ఉపనిషత్ గురించి మాట్లాడే ముందు అసలు ఉపనిషత్ అంటే ఏంటో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ శంకరాచార్యుల వారు కఠోపనిషత్తులో ఉపనిషత్తును నిర్వచించారు. ఉపనిషత్ శబ్దేన విద్యా ఉచ్యతే. ఉపనిషత్ అనే పదము యొక్క అర్థము జ్ఞానము అని. అదెలాగో చూద్దాం. భగవాన్ శంకరాచార్యుల వారు ఉపనిషత్ అనే పదాన్ని 3 శబ్దాలుగా చీల్చారు. ఉప, ని, సద్. ఉప అంటే చేరుకోవడం లేదా వద్దకు వెళ్ళడం అని. ని అంటే నిశ్చయంతో అని. సద్ అంటే విసరణ, గతి, అవసాదన. 3 పదాలు. వీటి అర్థం పోగొట్టుకోవడం లేదా నాశనం కావడం. అంటే నమ్మకంతో ఆ జ్ఞానం వద్దకు వెళ్ళినప్పుడు, ఇంకా దృఢ నిశ్చయంతో దాన్ని అభ్యసించినప్పుడు ఏ జ్ఞానమైతే పునర్జన్మ అనే విత్తనాన్ని నాశనం చేయగలదో ఆ జ్ఞానమే ఉపనిషత్తు. ఈ జ్ఞానంతో లాభం పొందేదెవరు? అసలు ఈ జ్ఞానానికి అర్హత కలిగిన వారెవరు? ముండకోపనిషత్తులో విద్యార్థికి ఉండవలసిన అర్హతలేంటో వివరించారు. ఉపనిషత్తుకు ఉత్తమ విద్యార్థి ఎవరంటే జీవితంలో అన్ని ప్రయోగాలు చేసినవాడు. జీవితం యొక్క ఉద్దేశమేంటి? మనం జీవితంలో ఏం వెతుకుతున్నాము? ఆనందాన్ని, అవునా? ఆనందం, శాంతి, సంతోషం, సంతృప్తి. నువ్వు దాన్ని ఏ పేరుతోనైనా పిలు, చివరికి ఆనందం దగ్గరికే వస్తావు. మరి మనం జీవితంలో ఏం చేస్తున్నాము? ఆనందంగా ఉండడం కోసం రకరకాల వస్తువులతో, విషయాలతో, పరిస్థితులతో ప్రయోగం చేస్తూ అనేక అనుభవాలను పొందుతున్నాము, అవునా? ఇప్పుడు చెప్పండి, ఉపనిషత్తుకు అర్హత కలిగిన విద్యార్థి ఎవరు? ఎవరైతే జీవితంలో ఆనందం కోసం అన్ని రకాల ప్రయోగాలు చేశాడో, జీవితంలో ప్రతి అనుభవాన్ని చవిచూశాడో, ఎవరైతే ఆనందం కోసం ఏ రాయిని తిప్పకుండా వదల్లేదో అతడు. చివరికి అతడు వచ్చిన నిర్ధారణ ఏంటి? ఈ ప్రపంచంలో మనకు శాశ్వతమైన ఆనందాన్నిచ్చేది ఏదీ లేదు అని. నిర్వేదం ఆయాత్. అతడికి పూర్తిగా వైరాగ్యం కలుగుగాక అని. అన్ని అనుభవాల తరువాత ఈ ప్రపంచంలో ఆనందం లేదని స్థిరంగా నిర్ధారించుకున్నవాడు దీనికి అర్హుడు. అతడే ఉత్తమ విద్యార్థి. అతడికి ఎక్కడ చూసినా పరిమితత్వం కనిపిస్తుంది. అతడికి ప్రపంచంలో కేవలం లోపాలు కనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా ఎదగని వాడికి ఈ ప్రపంచం ఆనందమయంగా కనిపిస్తుంది. ఇది చేస్తే ఆనందం, అది పొందితే ఆనందమని పరుగులు తీస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఎదిగిన సత్యాన్వేషికి ఎటువంటి పరిమితులు కనిపిస్తాయి? 1.
ప్రపంచ జ్ఞానం యొక్క పరిమితి. ప్రాపంచిక జ్ఞానం యొక్క గొప్ప పరిమితి ఏంటంటే అది నీ నుండి మరణ భయాన్ని పోగొట్టలేదు. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణిత శాస్త్రం, వైద్యశాస్త్రం ఏవైనా తీసుకో, అవి నీ చావు భయాన్ని మాత్రం పోగొట్టలేవు. వేదాల ప్రకారం ఏది నీ భయాన్ని పోగొడుతుందో అదే నిజమైన జ్ఞానం. ఎటువంటి వణుకు లేకుండా మీరు మరణాన్ని ఎదుర్కోగలరా? ఆత్మవిశ్వాసంతో మీరు మరణాన్ని స్వాగతించగలరా? అలా చేయగలిగేలా చేసేదే నిజమైన జ్ఞానం. ప్రపంచ జ్ఞానం వల్ల మీకు ఉద్యోగం రావచ్చు, డబ్బు రావచ్చు, దానివల్ల మీకు మీ అవసరాలన్నీ తీరొచ్చు. ప్రపంచ జ్ఞానం పనికిరాదు అని నేను అనట్లేదు. బ్రతకడానికి అది అవసరమే, కానీ అదే అత్యున్నతమైన జ్ఞానం కాదు. మరణ సమయంలో అవేవీ మీకు పనికిరావు. నిజమైన అన్వేషకుడు పరిమితులను స్పష్టంగా చూస్తాడు. ఈ ప్రపంచం గురించి తెలుసుకున్న కొద్దీ తెలియాల్సింది ఉంటుంది. మీకు మీ గురించి ఏమీ తెలియదు అని తెలుస్తుంది. మీ పట్ల మీకున్న అజ్ఞానం వెల్లడవుతుంది. అజ్ఞానం మీకు ఆనందాన్నివ్వగలదా? చెప్పండి. అది మిమ్మల్ని సంతృప్తిపరచగలదా? నాకు ఏమీ తెలియదు అనే సంగతి ఎవ్వరికీ ఆనందాన్నివ్వలేదు. అదొక విధమైన అసంతృప్తిని, ఇంకా అసంపూర్ణతను మిగులుస్తుంది. ఐజాక్ న్యూటన్ మరణశయ్యపై ఉన్నాడు. ప్రపంచంలో ఒక గొప్ప శాస్త్రవేత్త మరణించబోతున్నాడని తెలిసి ప్రజలు అతని చుట్టూ గుమికూడారు. సార్, మీరు ప్రకృతికి సంబంధించి ఎన్నెన్నో గొప్ప రహస్యాలను కనుగొన్నారు. మీరు మీ గురించి నిజంగా గర్వపడాలి అని ఒకరన్నారు. అప్పుడు ఐజాక్ న్యూటన్ ఏమన్నారో తెలుసా? గర్వంగా అనిపించడానికి బదులు నాకు నేను ఓ చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాను. నా ముందు అనంతమైన సముద్రం తెలియబడకుండా ఉండగా ఒడ్డున గవ్వలేరుతున్న వాడిలా ఉన్నాను అన్నారు. ఒక గొప్ప శాస్త్రవేత్త ఇలా అన్నప్పుడు ఇక మామూలు మనుషుల విషయమేంటి? సోక్రటీస్ గ్రీస్లోనే ఓ తెలివైన వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. విలేకరులు ఆయన్ని చుట్టుముట్టి, సార్, మీరు మీ గురించి ఎలా భావిస్తున్నారు అని అడిగారు. సోక్రటీస్ అన్నాడు, నాకు తెలిసింది ఒక్కటే, అది నాకేమీ తెలియదు అని. ఇదే ప్రపంచ జ్ఞానం యొక్క పరిమితత్వం. అది నిన్ను ఎప్పటికీ అసంతృప్తిగానే ఉంచుతుంది. 2. సంపద యొక్క పరిమితి. పరిపక్వత లేని మనిషి సంపదే అంతా అనుకుంటాడు. అతడి మొత్తం సమయం సంపాదించడంలోనే పోతుంది. సంపాదించడం తప్పు కాదు, కానీ సంపాదించడం ఒక్కటే జీవిత లక్ష్యం కాకూడదు. జీవితం అంటే ఇంకేదో కాదు. నువ్వు జీవితంలో దేనికైతే విలువనిస్తావో దానికి నీ సమయాన్నంతా వెచ్చిస్తావు. అదే జీవితం. దేనికి విలువనివ్వవో దానికి నీ సమయాన్ని కేటాయించవు. ఒకరి జీవన విధానాన్ని బట్టి వారు దేనికి విలువనిస్తున్నారు అనేది చెప్పొచ్చు. అవునా కాదా? ఒకరికి డబ్బు ముఖ్యమైతే ప్రతి క్షణం సంపాదన మీదే మనసుంటుంది. సంబంధాలు ముఖ్యమైతే ఎప్పుడూ వాటిని నిర్వహించే పనిలోనే ఉంటారు. అధికారం ముఖ్యమైతే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటారు. ఒకరి జీవితం అంతా అలానే గడిచిపోతుంది. వేదాలు మనల్ని సంపాదించొద్దు అని నిరుత్సాహపరచవు. సమాజంలో మన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు చాలా అవసరం, అందులో ఏ సందేహం లేదు. కానీ సంపద ఒక్కటే మనకు ఆనందాన్నివ్వగలదు అంటే మాత్రం వేదాలు అంగీకరించవు. ఏ భద్రత కోసమైతే మనం సంపాదించాలనుకుంటామో అదే సంపద అభద్రతను కలిగిస్తుంది. ఏది మనల్ని సురక్షితంగా ఉంచాలో దాన్ని మనం సురక్షితంగా ఉంచాల్సి వస్తోంది. సంపద పేరుతో ఎన్నో నేరాలు జరిగాయి. ఒక ధనవంతుడైన తండ్రి తన బిడ్డలకు భయపడాల్సి వస్తుంది, ఆస్తి కోసం తనను ఏం చేస్తారో అని. సంపద పెరగడంతో పాటు ఒకరి అహంకారం కూడా పెరుగుతుంది. ఒకరు సంపదలో ఎదిగే కొద్దీ వారు నిజమైన శత్రువులను, ఇంకా అబద్ధమైన స్నేహితులను పొందుతారు. అది చాలక అతడు ఎన్నో దుర్గుణాలకు బానిసవుతాడు. ఎన్నో సౌకర్యాలు, అనవసరమైన అనుకూలాలు, వాటన్నిటికీ బానిసగా మారుతున్నాడు. నాకు ఒక గొప్ప ధనవంతుడు తెలుసు. అతడికి ఒక కొడుకున్నాడు. కొడుకంటే అతడికి ఎంతో గారాబం. ఆ అబ్బాయి ఎదిగిన తరువాత నాకు ఇంపోర్టెడ్ మోటార్ బైక్ కావాలి అని అడిగాడు. కొడుకు మీద ప్రేమతో ఆ తండ్రి బైక్ కొనిచ్చాడు.
ర్యాష్గా డ్రైవ్ చేయడంతో యాక్సిడెంట్ అయ్యింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి జీవితాంతం బెడ్ మీదే ఉండిపోయాడు. ఇప్పుడెవరైనా చెప్పగలరా సంపద ఆనందాన్నివ్వగలదు అని? జీవితంలో మనం నిజంగా కోరేది సంపద ఇవ్వలేదు, మనశ్శాంతి. అది సంపద ఇవ్వగలదా? మనకు నిద్ర కావాలి, సంపద ఇవ్వగలదా? అది సౌకర్యంగా ఉండే ఒక పరుపును మాత్రమే ఇవ్వగలదు, నిద్రను కాదు. అది సంబంధాలను ఇవ్వగలదు, కానీ ప్రేమనివ్వగలదా? జీవితంలో ఈ ప్రయోగాలన్నీ చేసి అలసిపోయిన వాడికి తెలుసు సంపద కూడా పరిమితమైనదే అని. 3. సుఖమనే పరిమితత్వం. ప్రాపంచిక సుఖాలు మనకు ఆనందాన్నిస్తాయి అనుకుంటాము, కానీ వాటికున్న లోపాలేంటో చూద్దాం. మొదటిది, ప్రాపంచిక సుఖాలకు మొదలు చివర ఉంటుంది. 2. ప్రపంచంలోని ఏ సుఖమైనా మితంగా ఉంటుంది. 3. నువ్వు ఈ సుఖాలలో ఎంత ఎక్కువగా మునిగిపోతావో నీ శరీరంలోని జీవశక్తి అంతగా హరించుకుపోతుంది. నువ్వు శారీరకంగా బలహీనమైపోతావు. 4. నువ్వు నీ మనస్సుకు బానిసైపోతావు. 5. ఎప్పుడైతే నీ మనసుకు బానిసవుతావో నీ బుద్ధి స్తంభించిపోతుంది. ఏది మంచిది ఏది కాదు అని ఆలోచించే శక్తి కోల్పోతావు. బుద్ధి అనేది మనం నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించే ఒక సామర్థ్యం. సుఖాలకు అలవాటు పడ్డ మనసు వల్ల అది పనిచేయడం ఆగిపోతుంది. ఇవన్నీ ప్రాపంచిక సుఖాల యొక్క లోపాలు. ఈ తెలివైన అన్వేషకుడు జీవితం గుండా వెళుతూ చివరికి సుఖాలు కూడా పరిమితమైనవే అన్న తీర్మానానికి వచ్చాడు. 4. అస్తిత్వం యొక్క పరిమితత్వం. అస్తిత్వమే బాధతో కూడుకున్నది. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. పుట్టడం ఓ దుఃఖం, చావు ఓ దుఃఖం, ముసలితనం ఓ దుఃఖం, రోగం ఓ దుఃఖం. మరి జీవితం మాటేంటి? జీవితం మొత్తం అనిశ్చితం. ఏ క్షణం మీ జీవితం ముగుస్తుందో మీకు తెలీదు. తామరాకు మీద తేలుతున్న నీటి పొట్టు ఏ క్షణంలోనైనా కింద పడిపోవచ్చు. 5. ప్రాపంచిక ప్రేమ లేదా కీర్తి యొక్క పరిమితత్వం. ఈ ప్రపంచంలో మీరు ఏ ప్రేమను అనుభవిస్తున్నారో అదంతా షరతులతో కూడిన ప్రేమ. మీరు ప్రేమించబడ్డారు అంటే మీ దగ్గర ఏదో ఉంది కాబట్టే. అది లేని క్షణంలో ప్రేమ కూడా మాయమవుతుంది. మీరు సంపాదిస్తున్నంత వరకు సమాజంలో, కుటుంబంలో ప్రతి ఒక్కరూ మీపై ప్రేమ ఇంకా గౌరవం చూపిస్తారు. మీరు పదవిని విరమించిన మరుక్షణం, మీరు ముసలితనంతో శరీర పట్టు కోల్పోయిన మరుక్షణం మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అందరూ ఎంతో అనుకూలంగా మర్చిపోతారు. 6. ప్రాపంచిక సంబంధాల యొక్క పరిమితత్వం. ఏ సంబంధమైనా కానివ్వండి, అది తల్లి కొడుకుల బంధం కానీ, భార్యాభర్తల బంధం కానీ, అన్నా చెల్లెల బంధం కానీ, దానికొక మొదలుంది, ఇంకా దానికి ఖచ్చితంగా ముగింపు ఉంటుంది. అవునా కాదా? అదొక పరిమితత్వం. మనకు మన సంబంధాలు పరిమితంగా ఉండటం ఇష్టం లేదు, కానీ దురదృష్టవశాత్తు ఆ సంబంధాలు ఏదో ఒకరోజు ముగిసిపోతాయనేది వాస్తవం. 7. ప్రాపంచిక చర్యలు ఇంకా ప్రాపంచిక ఫలితాల యొక్క పరిమితత్వం. మనం పనెందుకు చేస్తాము? ఫలితాల కోసం, అవునా? చర్యలు పరిమితమైనవైతే ఫలితాలు కూడా పరిమితంగానే ఉండాలి. పరిమిత ఫలితాలు మీకు పరిమిత ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి, అవునా కాదా? నేను కోరుకునేదేమో శాశ్వతమైన ఆనందం, కానీ నా చర్యలు నాకు పరిమితమైన ఆనందాన్ని ఇస్తున్నాయి. మరి ఆ ఆనందాన్ని పొడిగించుకోవడానికి నేనేం చేస్తున్నాను? అవే పనులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 2 పరిమితమైన పనులు కలిసి ఒక శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలవా? అసాధ్యం. ప్రాపంచిక జ్ఞానం యొక్క పరిమితి, సంపద యొక్క పరిమితి, సుఖం యొక్క పరిమితి, అస్తిత్వం యొక్క పరిమితి, ప్రాపంచిక ప్రేమ యొక్క పరిమితి, ప్రాపంచిక సంబంధాల యొక్క పరిమితి. మన అన్వేషకుడు ఈ వాస్తవాలన్నీ చాలా బాధలు అనుభవించి తెలుసుకున్నాడు. ప్రపంచం నుండి వచ్చే ఏ ఫలితమైనా ఊహించలేనిది. ఫలితాలను ఊహించలేనప్పుడు ఆందోళన, భయం,
ఒత్తిడి మొదలైనవి కలుగుతాయి. అవునా? నువ్వు అనుకున్న ఫలితం వస్తుందో రాదో అని ఊహించలేకపోవడం వల్ల నువ్వు ఒత్తిడికి గురవుతావు. ఇవన్నీ కూడా పరిమితులే. ఆ అన్వేషకుడు జీవితంలోని అన్ని అనుభవాలను విశ్లేషించాడు. ఇంకా ప్రపంచం ఎప్పుడూ ఆనందానికి మూలం కాదనే నిర్ణయానికి వచ్చాడు. ఉప అంటే వద్దకు వెళ్ళడం అని. ఉపనిషత్తు వైపుకు తిరిగాడు అంటే అతడు చివరి దశలో ఉన్నాడు అని. అతడు ప్రపంచంలో అపరిమితమైన ఆనందం పొందడంలో ఘోరంగా విఫలమయ్యాడు. చివరికి ఎలాగో ఉపనిషత్ వైపుకు తిరిగాడు. ఇక్కడొక ప్రశ్న. సంసారాన్ని తప్పించుకునేవాడు ఆధ్యాత్మికత వలన లాభం పొందగలడా? జీవితంలోని కష్టాల నుంచి, సమస్యల నుంచి పారిపోయేవాడు, కుటుంబంలోని సమస్యల వల్ల ఇల్లు వదిలి ఆధ్యాత్మికత పేరుతో హిమాలయ గుహల్లో దాక్కునేవాడు ఆధ్యాత్మికత వలన లాభం పొందడం అసాధ్యం. ఈ బాధలు, కష్టాలు మనిషికి ఎంతో అవసరం. ఒక వ్యక్తి ప్రపంచం గుండా వెళ్ళాలి. ప్రపంచం యొక్క పరిమితులు, ప్రపంచంలోని అసంపూర్ణతల గుండా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అతడు ఆధ్యాత్మిక జ్ఞానానికి విలువనిస్తాడు. ఒక పండు పండాలంటే అది చెట్టు మీద చాలా కాలం ఉండాలి. ఎందుకంటే ఆ చెట్టు దానికి కావలసిన బలాన్ని అందించి అది పండేలా చేయగలుగుతుంది. అలాగే ఈ ప్రపంచం భగవంతుని చేత అద్భుతంగా, దైవికంగా రూపొందించబడింది. ప్రపంచాన్ని తప్పించుకోవడంతో సమస్యలు తీరవు. నువ్వు ప్రపంచం గుండా వెళ్ళాలి. ప్రపంచం నిన్ను పరిపక్వం చేయాలి. అందువల్ల నువ్వు ప్రపంచాన్ని తప్పించుకుని వెళ్ళాలనుకోకు. అందుకే మన సనాతన ధర్మంలో జీవనశైలి 4 దశలుగా ఎంతో అందంగా రూపొందించబడింది. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని. మొదట లోతుగా జ్ఞానాన్ని పొందు. తరువాత సంసారంలోకి ప్రవేశించు. అన్ని అనుభవాల గుండా వెళ్ళు. ఎందుకంటే ఆ అనుభవాలు నీ పరిపక్వతకు చాలా అవసరం. నీ సొంత అనుభవం ద్వారా ఈ ప్రపంచం యొక్క పరిమితత్వం తెలుసుకొని ప్రపంచాన్ని వదిలిపెట్టు. ఇంకా నీ శ్రద్ధను ఆ పరమాత్మ వైపుకు తిప్పు. సరే, ఇక్కడ ఉప అంటే దరి చేరడం అని చెప్పుకున్నాం కదా. గురువు లేకుండా దరి చేరగలవా? అది ప్రశ్న. చాలామంది అడుగుతుంటారు, గురువు అవసరమా? గురువు లేకుండా ఈ జ్ఞానాన్ని మేము తెలుసుకోలేమా అని. ఈ ప్రపంచంలోని పనికిరాని విషయాలకు కూడా ఆఖరికి మీకొక బోధకుడు కావలసి ఉంటుంది. మరి సూక్ష్మమైనది, గొప్పది, ఇంకా అత్యంత కష్టమైనదైన ఆత్మజ్ఞానం గురించి ఇంకేం చెప్పాలి? ఎవరి సహాయం లేకుండా నేను లక్ష్యాన్ని సాధించగలను అని చెప్పడం మూర్ఖత్వం, ఇంకా అహంకారభరితం. అదే అహం ఆధ్యాత్మికతలో మన పురోగతిని అడ్డుకుంటుంది. అహమే మనకున్న ఓ గొప్ప శత్రువు. జ్ఞానం ఎంత సూక్ష్మంగా ఉంటే అంతగా సహాయం అవసరమవుతుంది. అలాంటప్పుడు అతి సూక్ష్మమైన జ్ఞానానికి ఇంకెంత సహాయం అవసరమవుతుంది? గ్రంథాలు గట్టిగా ప్రకటించాయి, ఆచార్యవాన్ పురుషో వేద అని. గురువు యొక్క మార్గదర్శకత్వం లేకుండా సత్యాన్ని తెలుసుకోలేవు. సరే, మరో ప్రశ్న. మరి నా గురువును నేనెంచుకోగలనా? నా గురువెవరో నాకెలా తెలుస్తుంది? దీనికి పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద ఒక మంచి ఉదాహరణ చెప్పారు. పువ్వులు వికసించినప్పుడు తుమ్మెదలు అవంతకవే వస్తాయి. నువ్వు వాటిని స్వాగతించాల్సిన పనిలేదు. అలాగే మనం ఈ జ్ఞానానికి తగినంత పరిణితి చెందినప్పుడు జ్ఞానం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ జగత్తు గందరగోళంగా ఏర్పడలేదు. అది పరమాత్మ చేత ఎంతో గొప్పగా ఒక ప్రణాళికతో తెలివిగా చేయబడింది. ఎలాగైతే పరిపక్వత చెందిన బిడ్డ తల్లి గర్భం నుండి సహజంగా బయటకు తోసేయబడుతుందో, అలాగే అర్హత పొందిన వారికి జ్ఞానం అందవలసిందే. అది దైవం యొక్క చట్టం. జీవితంలో మన బాధ్యత ఏంటి? మనం ఏదైతే అర్థం చేసుకున్నామో దాన్ని ఆచరణలో పెట్టడం. మనం దాన్ని జీవించడానికి ప్రయత్నిద్దాం, మారడానికి ప్రయత్నిద్దాం. సేకరించిన సమాచారం అంతటినీ రూపాంతరం చెందేలా చేద్దాం. అదే మన బాధ్యత.
మనకి ఏదైతే అవసరమో అది దైవం తప్పకుండా అందిస్తుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలవాటు ప్రకారం ఆలోచించడం కాకుండా ఓ చురుకైన మనస్సుతో ప్రతి అనుభవాన్ని విశ్లేషించినవాడు, ప్రపంచం పరిమితమైనదన్న నిర్ధారణకు వచ్చినవాడు జ్ఞానం కోసం ఉపనిషత్తు వద్దకు వస్తాడు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, ఈ లోకం అనిత్యమైనది, సుఖము లేనిది, దుఃఖమునకు ఆలయము వంటిది అని. ఒక ఎదగని వ్యక్తికి ఈ ప్రపంచం చాలా సుఖకరంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ అవే అనుభవాలను అనుభవిస్తున్నాము. కానీ వాటి నుండి ఏం నేర్చుకుంటున్నాము అనేది మనిషి మనిషికి మారుతుంటుంది. దుఃఖానికి మూలం ప్రపంచం కాదు. ఇది ప్రపంచంతో మీ సంబంధం తప్పుగా ఉండడంలో ఉంది. గురువు చెప్పేది ఇదే. మీరు పరిస్థితులను, అనుభవాలను తప్పుగా విశ్లేషించడం వల్ల మీకు ఈ దుఃఖం కలుగుతోంది. కేవలం అనుభవాలు మిమ్మల్ని ఎదిగేలా చేయవు. తెలివిగా ఆ అనుభవాలను విశ్లేషించినప్పుడే మీరెదగగలరు. ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్పదలుచుకున్నాడు. అందుకోసం ఒక సీసాలో మద్యం పోసి అందులోకి ఒక పురుగును వేస్తాడు. ఆ పురుగు క్షణాల్లో చచ్చిపోయింది. చూశారా, దీనివల్ల మీరేం నేర్చుకున్నారు అని ఉపాధ్యాయుడు అడిగాడు. ఒక విద్యార్థి లేచి, మద్యం తాగడం వల్ల కడుపులోని పురుగులన్నీ చనిపోతాయి అని అన్నాడు. అందరము ఒకటే చూస్తున్నాము, కానీ దాన్నుండి ఏం నేర్చుకుంటున్నామో అది ముఖ్యం. కేవలం అనుభవాలే అన్నీ నేర్పించేటట్టయితే వయసు మీరిన వాళ్ళందరికీ చాలా తెలుసుండాలిగా. కానీ మనకు అదేం కనిపించట్లేదు. కేవలం అనుభవాల వల్ల కాకుండా గ్రంథాలను ఆధారం చేసుకుని అనుభవాలను విశ్లేషించడం ద్వారా మాత్రమే మనం జ్ఞానంలో ఎదగగలం. మన అనుభవాలకు విరుద్ధంగా గురువు అద్భుతమైన ప్రకటనలు చేస్తాడు. నాకు అర్థమైనంతవరకు నేనొక పరిమితమైన శరీరాన్ని అని నేనంటే, మూర్ఖుడా, నువ్వు శరీరం కాదు, నువ్వు ఓ అనంతమైన శాశ్వతమైన చైతన్యానివి అని గురువంటాడు. మళ్ళీ నా తెలివి తక్కువతనం వల్ల ప్రపంచం నిజమైనది అంటాను. కానీ గురువొచ్చి ప్రపంచం అనేది ఒక మాయ అంటాడు. నేను భగవంతుడు అనేవాడు నిజం కాదు, ఎందుకంటే అతడు కనిపించడు అంటాను. అప్పుడు గురువు, మూర్ఖుడా, ఉన్నది భగవంతుడొక్కడే అంటాడు. నా ప్రకారం ప్రపంచమే ఆనందానికి మూలం అంటాను. కానీ గురువు, ఓ తెలివిలేనివాడా, ఆనందానికి అసలైన మూలం నువ్వే అని అంటాడు. నేను అర్థం చేసుకున్నంతవరకు ప్రపంచమే నా దుఃఖానికి కారణం అంటాను. గురువేమంటాడు? దుఃఖం నువ్వు సృష్టించుకున్నదే అంటాడు. నువ్వు ఏం ప్రకటించినా సరే గురువు దాన్ని తప్పు అని నిరూపించగలడు. నీ దుఃఖానికి కారణం నువ్వే అని గురువు నిరూపిస్తాడు. ప్రపంచాన్ని నిందించకు, మనుషులను నిందించకు, పరిస్థితులను, భగవంతుణ్ణి నిందించకు, విధి మీద తోసేయకు. నువ్వు కష్టపడుతున్నావు అంటే దానికి నువ్వు మాత్రమే కారణం. నీ విధికి నువ్వే రాజు అని తెలుసుకున్నప్పుడు నీలో గొప్ప పరివర్తన మొదలవుతుంది. అప్పటి వరకు ఈ అన్వేషకుడు మనుషుల్ని మార్చడంలో, పరిస్థితులను మార్చడంలో, భర్తను మార్చడంలో, భార్యను మార్చడంలో, పిల్లల్ని మార్చడంలో నిమగ్నమై ఉన్నాడు. గురువును చేరగానే అతడిలో అమోఘమైన పరివర్తన వచ్చింది. ప్రపంచాన్ని మార్చే అతని ప్రయత్నం ఆగిపోయింది. అప్పటి నుండి తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతడి దృష్టి ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉండేది. ఇప్పుడు అది అంతర్ముఖమయ్యింది. తనను తాను మార్చుకుంటే అదే తన ఆనందానికి కారణమని, ఇతరులను మార్చడం కాదని తెలుసుకుంటాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. గురువు యొక్క సత్సంగంతో అజ్ఞానం నశించి అతడు జ్ఞానం వైపుకు నడుస్తాడు. ఆధ్యాత్మిక అభ్యాసాలకు తనను తాను పూర్తిగా నియోగించుకుంటాడు. అతడి ప్రాపంచిక కర్తవ్యాలను కూడా యోగంగా మార్చుకుంటాడు. ఇక అతడి ధ్యాసంతా ఆధ్యాత్మిక ప్రగతిపైనే ఉంటుంది. నీ లోతుల్లోంచి నువ్వు ఏది సంకల్పించినా
అది నెరవేరాల్సిందే. ఒక ఆధ్యాత్మిక అన్వేషి మనస్ఫూర్తిగా జ్ఞానాన్ని కోరుకుంటే అది తప్పకుండా రావాల్సిందే. అలా నిశ్చయంతో గురువును చేరిన అన్వేషకుడు ఈ పునర్జన్మ అనే విత్తనాన్ని నాశనం చేయగల జ్ఞానాన్ని పొందుతాడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.